దేవుడు తలంపు, జగత్తు తలంపు, దేహము తలంపు, నీ సంతోషము తలంపు, ఈ దుఃఖం అని అయితే నీ పొంగు అంటే నీ ఎమోషన్ తలంపు, జీవితాన్ని అన్నీ కూడా తలంపులు సమూహమే అని చెప్పిన ఈ రమణ మహర్షి అని చెప్పిన ఈ రమణ స్వామి దాని మీద ఆకర్షణ పోలేదు. దేని మీద? అరుణాచలం మీద. లాస్ట్ ఇంకా 2 minutesకి శరీరం విడిపెడతారన్న అక్కడ భక్తులందరూ అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అని చాంటింగ్ మొదలుపెట్టారు. చాంటింగ్ మొదలుపెడితే అంతకుముందు కళ్ళు మూసుకు కూర్చున్నారు. అంటే అది మనకు అర్థం కాదు. అరుణాచలేశ్వరుడు తనకంటే వేరుగా లేడని తెలుసు. వేరుగా లేడని తెలుసు. అక్కడ వేరుగా లేడని తెలిసినప్పుడు అక్కడ ప్రేమ నిలబడతాను. వేరుగా లేడని తెలుసు అక్కడ, కానీ అది ప్రేమ. అక్కడ భేదం కనిపించకపోయినా అభేద స్థితిలో కూడా ఈశ్వరుడి పట్ల ప్రేమ లేదు. అంటే జ్ఞాని కూడా నా భక్తుడై ఉన్నాడు. ఎవడో గీతరావు జ్ఞాని కూడా నన్ను ప్రేమించేవాడే. జ్ఞాని కూడా నా భక్తుడై ఉన్నాడు. ఇక్కడ ఆయనకి కళ్ళు మూసుకుని ఉన్నాడు. అందరూ ఒక్కసారి చాంటింగ్ చేశారు. అరుణాచల శివ, అరుణాచల శివ చాంటింగ్ చేస్తే ఒకసారి కళ్ళు తెరిచాడు. వాడు కళ్ళు తెరిచిన వెంటనే కళ్ళంటి నీళ్ళు కారిపోయినాయి. అంటే ఇది దుఃఖం వల్ల వచ్చినటువంటి కన్నీళ్ళు కాదు, ఆనందం వల్ల వచ్చిన కన్నీళ్ళు. అంటే మీరు ఆనందంగా ఉన్నప్పుడు కళ్ళంట నీళ్ళు వచ్చినప్పుడు, మీరు దుఃఖంలో ఉన్నప్పుడు కళ్ళం నీళ్ళు వచ్చినప్పుడు మీరు నోట్లు వేసుకు చూసే రుచిలో తేడా వస్తుంది. మీరు ఎప్పుడు నోట్లు వేసుకు చూడండి. మీరు ఎప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు మీ కళ్ళం నీళ్ళు వస్తాయనుకోండి, నోట్లు వేసి చూడండి అసలు ఎలా ఉన్న టేస్ట్ తేడా వచ్చేస్తుంది. మీరు బాగా దుఃఖంగా ఉన్నప్పుడు, మీరు బెంగ పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా కళ్ళం నీళ్ళు అవి కూడా నోట్లు వేసి చూడండి, టేస్ట్లో తేడా వచ్చేస్తాయి. ఈ కన్నీళ్ళే కానీ టేస్ట్లో రుచిలో తేడా వస్తుంది. ఇప్పటి చేసి చూడండి, నేను చెప్పినని మీరు నమ్మక్కర్లేదు, సైంటిఫిక్గా చేసి చూడండి. అది అలా బొట్టబడ్డ నీళ్లు కారని అరుణాచలం శాంటింగ్ అంటే జీవితం అంతా తలంపులని చెప్పిన వాడికి అరుణాచలేశ్వరుడి మీద లాస్ట్ ఆప్యాయత, ఆకర్షణ. భగవంతుడు కూడా తలంపు అని చెప్పినటువంటి గాడ్ ఆల్సో ఈజ్ ఎ క్రియేచర్ ఆఫ్ థాట్. తత్వం చెప్పేప్పుడు అలా చెప్పాడు. కానీ ఇక్కడ వ్యవహార దృష్టిలో తత్వం అదే, కానీ ఇక్కడ వ్యవహార దృష్టిలో అక్కడ తత్వం అదే కరెక్ట్. అది వ్యవహార దృష్టిలో ఆయన కళ్ళంట బొట్టబట్ట నీళ్ళు కారణం ఎప్పుడు చివరి దృష్టిలో